మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో నిందితుడు వినోద్ తోమర్ను నిర్దోషులుగా తోలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు తెరపడినట్లయింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధిపతిగా ఉన్న సమయంలో స్వదేశీ విదేశీ మహిళా రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. WFI చీఫ్గా ఉన్నప్పుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తి చేసిన అనంతరం 2023 జూన్ 15న సుమారు 1500 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఇక సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఆయనను సహనిందితుడు వినోద్ తోమర్ను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇక తీర్పు వెలువడిన వెంటనే బ్రిజ్ భూషణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాపై ఆరోపణలు వచ్చిన రోజే చెప్పాను, అవి రుజువైతే ఉరివేసుకుంటానని. ఈరోజు కోర్టు నన్ను గౌరవప్రదంగా నిర్దోషిగా తేల్చింది. జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఒలింపియన్లు, ఒలింపిక్ పతక విజేతలు కూడా తమ స్వప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతారని ఈ తీర్పుతో తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. कोर्ट ने ये कहा, ऑनरेबल जज साहब ने, कि ब्रिजभूषण सिंह जी और विनोद तोमर आप दोनों लोगों को बाइज्जत बरी किया जाता है। बाइज्जत शब्द, मेरी प्रतिक्रिया ये है, फर्स्ट डे जब मेरा पहला वक्तव्य आया था तो हमने कहा था कि यदि कोई भी फैसला या कोई आरोप अगर साबित हो जाएगा तो मैं स्वतः फांसी पर लटक जाऊंगा। आज कोर्ट ने बाइज्जत बरी किया, मेरे लिए प्रसन्नता का विषय है, मेरे समर्थकों को के लिए प्रसन्नता का विषय है। తీర్పు తర్వాత మాట్లాడిన బ్రిజ్ భూషణ్ ఇది తన విజయం కాదని అభిప్రాయపడ్డారు. జూనియర్ రెజ్లర్ల విజయమని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల హక్కుల కోసం తాను పోరాడినందుకే తనపై ఈ ఆరోపణలు వచ్చాయని ఆరోపించారు. ఇక ఈ కేసు ఒలింపియన్లు, ఒలింపిక్ పతక విజేతలు కూడా తమ స్వప్రయోజనాల కోసం అబద్ధాలు చెబుతారని నిరూపించింది అని చెప్పి కూడా బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష నేతలపై గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ఆయన్ను ప్రశ్నించగా ప్రస్తుతం ఎవరి పేరు కూడా ప్రస్తావించబోను అని చెప్పి బ్రిజ్ భూషణ్ చెప్పారు. 1-2 పార్టీలను మినహాయిస్తే దేశంలో తనను ఉరి తీయాలని, సజీవ దహనం చేయాలని డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలుసని కూడా అన్నారు. కోర్టు తనను గౌరవప్రదంగా నిర్దోషిగా ప్రకటించిందని, దోషిగా తేలితే ఉరేసుకుంటానని గతంలోనే చెప్పానని, కానీ అలాంటి పరిస్థితి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసు 2023 జనవరిలో ప్రారంభమైంది. ఒలింపియన్లు వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా సహా పలువురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు చేస్తూ ఆయన రాజీనామాతో పాటు WFI రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అనంతరం భారత ఒలింపిక్ సంఘం విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే ఇక కేంద్ర క్రీడల శాఖ WFI కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. తాజాగా కోర్టు ఇద్దరిని కూడా నిర్దోషులుగా ప్రకటించడంతో ఈ కేసు విచారణ పూర్తిగా ముగిసింది.